భారత్ టుడే ప్రేక్షకులకు విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఒక పెళ్లికో ఫంక్షన్కో వెళ్ళాలి అంటే అలంకరణలో మునిగిపోతారు ఆడవాళ్లు. మరి ఒక సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా, ఫ్యాషన్ స్టైలిస్ట్ గా పనిచేయాలి అంటే ఎంతో కష్టపడాలి. ఇక సినిమాల సంగతి మనకు తెలిసిందే. ఎంత క్రియేటివ్ గా డిజైన్లు చేసినా లొకేషన్ కి, కెమెరాకి, నటీనటులకు తగ్గట్లుగా మారుతూ ఉంటాయి. అలా ఎటువంటి మార్పులైనా సరే క్యారెక్టర్స్ ని అలంకరించడం, ఆ ఫ్రేమ్ ని, సీన్ ని పండించడం చిటికెలో పని అంటున్నారు ఇవాల్టి మన నారీ శక్తి గెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కృష్ణ శాంతి గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ శాంతి గారు. నమస్తే అండి. నారీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు మొదటి అవకాశం రామ్ గోపాల్ వర్మ గారి మూవీకి వచ్చింది. సో ఒకసారి దాని గురించి చెప్పండి. ఎలా ఆపర్చునిటీ వచ్చింది మీకు ఆయన దగ్గర నుంచి? రాము గారు ఆఫీస్లో ఎవరో నా కాంటాక్ట్ ఇచ్చారు, లైక్ షీ ఈజ్ ఎలిజిబుల్ అన్నట్టు. ఓకే. సో వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. సో లెట్ మీ గివ్ ఎ ట్రై అని వెళ్ళాను. ఐ హ్యాడ్ నో క్లూ అబౌట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అనమాట. సో వెళ్ళాను. వెళ్ళి స్టోరీ నరేషన్ అంతా వినిన తర్వాత ఐ గేవ్ మై డిజైన్స్ అండ్ ఆల్ అండ్ సెలెక్ట్ అయిపోయా. సో ఐ వాజ్ లైక్ ఎలా చేయాలో తెలీదు, బికాజ్ ఇట్ వాజ్ న్యూ. ఐ స్టిల్ వాజ్ నాట్ ష్యూర్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని. బట్ దెన్ మా డాడ్ గైడ్ చేశారు. ఏముంది, ఎనీ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ అండ్ గో అహెడ్. సో ఐ డిడ్ మై రీసెర్చ్. ఇండస్ట్రీలో అసలు ఎలా కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది ఏంటి, నా ఫ్యాషన్ డిజైనింగ్ సబ్జెక్ట్ని హౌ ఐ కెన్ ఇన్కార్పొరేట్ ఇన్ టు కాస్ట్యూమ్స్ ఆఫ్ అ ఫిల్మ్. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి, అది కూడా ఒక సినిమాకి వచ్చేటప్పటికి వేరేగా ఉంటుంది. నార్మల్గా జనరల్ క్రౌడ్కి డిజైన్ చేసే క్లోదింగ్ వేరే, సినిమాకి డిజైన్ చేసే క్లోదింగ్ వేరే. అండ్ ఎస్పెషలీ రాము గారి మూవీస్లో వర్క్ చేసేటప్పుడు యూ గెట్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్, ఎనీ టెక్నీషియన్, యూనో. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ and it was a great start. Ramu Gari movie first was Kada Screenplay Darshakatva Appalraju. That's how I entered. And by the time I finished the movie, I understood the art. Okay, this is how it works. And before I finished that, I started working on the other two scripts also. So it was a kickstart. ఓకే. అసలు మీరు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? ఎందుకు అనిపించింది? Basically, I've always wanted to be a professional fine art artist. I was more into paintings and, you know, visuals, ఇంటర్ప్రెట్ చేయడం పేపర్ మీద, అండ్ ఐమ్ ఇంటూ రైటింగ్ అండ్ ఆల్. సో చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్, నేను పెయింటర్ని అవుతాను, ఐ విల్ బి వరల్డ్ ఫేమస్ పెయింటర్ అనే ఇది ఉండింది. 10th తర్వాత ఐ వాజ్ లైక్, నేను JNTU ఫైన్ ఆర్ట్స్లో చేసిస్తాను, ఐ వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్. సో మై పేరెంట్స్ వేర్ లైక్, నో నో నో, యూ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ యువర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అండ్ దెన్ గో అహెడ్. బట్ ఇంటర్ వరకు ఒప్పుకున్నా. ఆ తర్వాత ఐ వాజ్ లైక్, నో, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద design field itself, and they supported me very much. So JNTU Fine Arts and NIFT కూడా రాశాను నేను parallel-గా. రెండిట్లో సీట్స్ వచ్చినాయి. సో ఎనీ డే NIFT ఈస్ బెటర్ ఆప్షన్ ఇఫ్ యూ హ్యాడ్ టు చూస్. సో నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ ఫర్దర్ వెంట్ అహెడ్ విత్ NIFT. అండ్ ఢిల్లీలో సీట్ వచ్చింది. మా వాళ్ళు లేదు హైదరాబాద్లో చదువుకో అనేసి పుష్ చేసి ఐ కేమ్ బ్యాక్ హియర్ అండ్ ఐ స్టడీడ్ ఇన్ NIFT Hyderabad. Basically, design and fine arts was my, you know, drive for learning or going ahead in the stream. It was not fashion design as such. బట్ NIFTలో మెయిన్ స్ట్రీమ్ ఫ్యాషన్ డిజైన్లోనే వచ్చిందనమాట నాకు సీట్. దట్ వాస్ ద బెస్ట్. ఇఫ్ యూ సీ ఇంజనీరింగ్లో ఎలా అయితే CSE, మెకానికల్ ఇలా ఉంటాయో, NIFT ఎగ్జామ్లో కూడా యూ హ్యావ్ ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఐ గాట్ ఇట్ ఇన్ ద టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైన్. సో బట్ ఐ వాజ్ లైక్, ఐ వాంట్ టు డూ లైఫ్ స్టైల్ డిజైన్ అగైన్. లైఫ్ స్టైల్ డిజైన్ ఇస్ సంథింగ్ వేర్ you explore all kinds of materials and, you know, అంటే వాళ్ళు టేబుల్స్ డిజైన్ చేయొచ్చు, ఇంటీరియర్స్ డిజైన్ చేయొచ్చు అన్ని. ఐ వాంటెడ్ దాట్ అన్నమాట. ఐ వాంటెడ్ టు డిజైన్ ఎవ్రీథింగ్. సో లేదు, ఫ్యాషన్ డిజైన్ ఇస్ సంథింగ్ విచ్ విల్ షెడ్యూల్ యువర్, యునో, యు ఆర్ మోర్ ఇన్ టు దట్ బికాస్ టెస్ట్ సే దట్, లైక్ నీకు ఇంకా అటు టాలెంట్ ఎక్కువ ఉంది అని
my faculty and my classmates were like behind me, eldu shift avadu anesi. So I proceeded with fashion design. ఫ్యాషన్ డిజైనర్ అవ్వడానికి అసలు ఫస్ట్ మెటీరియల్ ఏంటి, దీని వెనక ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే ఏంటండి డిఫరెన్స్ ఏముంటుంది, వర్క్ లో ఆ చేంజెస్ ఎలా కనిపిస్తాయి అంటారు? See, basically fashion designer and costume designer are two different streams. Ante though interrelated, fashion designer is something who learns about fashion trends ela unnayi and garments ela design cheyali, ఏ మనిషికి ఏది సూట్ అవుతుంది అనేది నేర్చుకుంటాం. కాస్ట్యూమ్ ఈజ్ లిమిటెడ్ టు థియేటర్ అండ్ మూవీస్. ఓకే, సో ఫ్యాషన్ డిజైన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి మనిషికి డిజైన్ చేయగలుగుతారు. కాస్ట్యూమ్ డిజైన్ లోకి ఇఫ్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ టు ఇట్, నువ్వు సినిమాకి థియేటర్కి మాత్రం ఇంకా ఎక్సలెంట్గా నువ్వు డిజైన్ చేయగలుగుతావు. ఎందుకంటే రియల్ లైఫ్ లో మనకంటూ స్పెషల్ క్యారెక్టరైజేషన్లు ఏముండవు. లైక్ నాకు సూట్ అవుతుందా, నా ప్రొఫైల్ ఏంటి, నేను ఆఫీస్కి వెళ్తానా, మీడియాలో వర్క్ చేస్తానా అని మన ప్రొఫైల్స్ మనకుంటాయి. మన జనాలకి, మన అంబియన్స్ కి, చుట్టుపక్కల ఉండే జనాలకి మనం ఫిట్ ఇన్ అయ్యేటట్టు అండ్ మనకి సూట్ అయ్యేటట్టు ఒక ఫ్యాషన్ డిజైనర్ సజెస్ట్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అంటే మీకు ఎక్కువ ఛాలెంజెస్ ఉండవు. మన పర్సనాలిటీకి కలర్స్ అండ్ స్టైల్ అండ్ వాట్ ఈస్ ద ట్రెండ్ అండ్ వేర్ యూ హ్యావ్ టు ఫిట్ ఇన్ అకార్డింగ్ టు యువర్ ప్రొఫెషన్. బట్ వెన్ యూ కమ్ టు కాస్ట్యూమ్ డిజైన్లో మనకి ఇండస్ట్రీలో, ఐ మీన్ థియేటర్ ఆర్ సినిమా, యూ హ్యావ్ స్క్రిప్ట్. ఇప్పుడు శాంతి బయటకు వెళ్ళాలి అంటే ఒక స్క్రిప్ట్ పరంగా అక్కర్లా, డ్రెస్అప్, ఇవాళ నాకు ఏం అకేషన్ ఉందో దాని ప్రకారం బట్టలు వేసుకుంటా. కథలో ఏమవుతుందంటే మనం విజువలైజ్ చేస్తాం, ఒక కథ చెప్తున్నాం. కథలో మనకి చిన్నప్పటి నుంచి కథలు చెప్పినప్పుడు మన ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ హియర్ వెన్ సమ్వన్ టెల్స్ మీ అ స్టోరీ. నాకు ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా కథ చెప్తున్నారంటే నా ఇమాజినేషన్ స్టార్ట్స్ వర్కింగ్. అండ్ ఓకే, ఒక హీరో ఉంటాడు, అతను ఒక 27 years old, ఒక బ్యాంక్లో జాయిన్ అయ్యాడు కొత్తగా. ఇలా ఒక క్యారెక్టరైజేషన్ చెప్తూ ఉంటే, తన బ్యాక్గ్రౌండ్, బ్యాక్ స్టోరీ ఏంటి అని చెప్తూ ఉంటే ఒక విజువల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్టోరీ పరంగా ఆ క్యారెక్టర్ని ఫిట్ ఇన్ అయ్యేలాగా చేస్తాం. అండ్ దేర్ ఈస్ నాట్ ఓన్లీ అ రెగ్యులర్ కైండ్ ఆఫ్ డ్రామా విచ్ హ్యాపెన్స్. దాంట్లో ఫ్యాంటసీ ఉంటుంది, ఫిక్షన్ ఉంటుంది, అన్ని రకాల క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, ఫ్యూచరిస్టిక్ ఇవి ఉంటాయి. సో కాస్ట్యూమ్ లెట్స్ యూ ప్లే విత్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ in a small world again. అది రియల్ వరల్డ్ లోకి లేకపోయినా రియల్ వరల్డ్ లో యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ సో మెనీ వండర్స్ అనమాట. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాషన్ అండ్ కాస్ట్యూమ్. బట్ రెండిటికి డిజైన్ సెన్స్ ఇంపార్టెంట్ ఎనీ డే. ఎందుకంటే ఒక గార్మెంట్ కానీ, ఒక మెటీరియల్ కానీ ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది, దాన్ని మనం ఎలా రీక్రియేట్ చేయొచ్చు, ఈ ఫ్యాబ్రిక్ని ఇంకా ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, ఆర్ ఈ మెటల్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది నాలెడ్జ్ ఉండాలి. మా కాలేజ్లో మేము జాయిన్ అయినప్పుడు, ఐ మీన్ వెన్ వీ లెర్న్డ్ ద డిజైన్ సబ్జెక్ట్, అప్పుడు దాకా మీకున్న నాలెడ్జ్ వేరు, ఇప్పుడు నేర్చుకోబోయేది వేరు అనేది మాకు నేర్పించేశారు, ముందే చెప్పేశారనమాట. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ వుడ్, యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ మెటల్, యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఫ్యాబ్రిక్ అనేది. సో వీ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్, గాట్ టు లెర్న్ వాటి ప్రాపర్టీస్ ఏంటి. ఇప్పుడు మనం స్కూల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్లో చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, మ్యాగ్నెట్ తో చేసేది, అది దట్స్ ఫ్యాంటసీ, రైట్? లైక్ ఏంటి ఇది ఏదో జరుగుతుందని ఎగ్జైట్ అవుతాం యాజ్ అ స్టూడెంట్స్. బట్ డిజైన్లోకి వచ్చేటప్పటికి ప్రతి మెటీరియల్ని డిజైన్ పరంగా ఎలా వాడచ్చు. రేపు వస్తున్న ప్రాస్థెటిక్స్ వాడాల్సి వచ్చింది, లేకపోతే ఏదైనా వైల్డ్ కాస్ట్యూమ్ క్రియేట్ చేయాలి అని సబ్జెక్ట్ ఉందనుకోండి, దాంట్లో మెటల్ కావాలి, ఫ్యాబ్రిక్ కావాలి, వుడ్ కావాలి, ఇంకా టెక్స్చర్ కాయర్ కావాలి. సో ఇవన్నీ మేము ఎక్స్ప్లోర్ చేయకుండా వాటిని అలా వాడగలము అని మాకు తెలీదు. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ డిజైన్. సో అలా నేర్చుకున్న తర్వాత వీఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ క్రియేట్ ఆర్ట్. మనం ఎగ్జాంపుల్ కి రంగస్థలం మూవీ తీసుకుంటే గనక 1980s టైంలో స్టోరీ అని చెప్పి అది వింటున్నాం మనం. సో దానికి ఎలాంటి వర్క్ చేశారు మీరు? రంగస్థలం ఇస్ అ పీరియడ్ డ్రామా అండ్ 1980s అనేటప్పటికి ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ అన్ ఎస్టాబ్లిష్డ్ వే ఆఫ్ స్టైల్. మన ఫ్యామిలీ ఫొటోస్ కానీ, పెద్దోళ్ళ ఫొటోస్ కానీ అవి చూస్తే ఇప్పుడున్న ట్రెండ్కి, అప్పుడున్న ట్రెండ్కి లేదా ఫ్యాషన్ సెన్స్కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా మార్పులు జరిగాయి. అప్పుడు ఫ్యాబ్రిక్స్కి కాస్ట్, ఐ మీన్ బట్టలకి చాలా వాల్యూ ఉండేది.
nowadays we are like using and throwing of the costumes, like one time use, 3 times use, and then we are done with it. ట్రెండ్ మారిపోతుంది అంతలోపు. బట్ అప్పట్లో కాస్ట్యూమ్స్ కి అంటే బట్టలకి వాల్యూ ఉండేది. కొనుక్కున్న బట్టలు కొన్నాళ్ళు మన్నేలాగా వాడడము అనే తత్వం ఉండేది. బోల్డ్ గా ఒకళ్ళు వేసుకొచ్చారంటే ఏదో పండగకో జాతరకో వేసుకున్నారనే అర్థం అనమాట, లేకపోతే ఊరికే వేసుకోరు. లైక్ ద కలర్స్ వి పిక్ టుడే, ఎవ్రీథింగ్ ఇస్ బోల్డ్. కానీ అప్పట్లో చాయిసెస్ వర్ వెరీ సటిల్. సో ఇలాంటి రీసెర్చ్ ఐ డిడ్, అండ్ యునో ఐ కలెక్టెడ్ అరౌండ్ 3,500 4,000 photographs of that area అనమాట. రాజమండ్రి, కాకినాడ, ఇలా చాలా ప్లేసెస్ తిరిగాను. అంటే రాజమండ్రి, కాకినాడ మధ్యలో బోల్డ్ ఊర్లు ఉన్నాయి. సో అన్ని టచ్ చేసాం అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ రాజమండ్రి, బట్ చాలా చిన్న ఊర్లు, భీమవరం, పెనుగొండ. సో అన్ని సోర్సెస్ దొరికిన వైపు అంటే ఐ ఆస్క్డ్ పీపుల్, మీ ఊర్లలో పాత స్టూడియోస్ ఉన్నాయా లేదా అనేసి ముందే రీసెర్చ్ చేసుకొని అక్కడికి వెళ్ళి పాత స్టూడియోస్లో ఉండే ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసి వాటి నుంచి చాలా రీసెర్చ్ తీసుకున్నాను. అక్కడ అప్పట్లో వీవర్స్ని కలిశాను. పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటున్నారు. బట్ వీళ్ళు అప్పట్లో ఎలాంటి శారీస్ నేసేవాళ్ళు అండ్ అలాంటి టవల్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ నేసేవాళ్ళు. సో ఐ గాట్ టు లెర్న్ అప్పట్లో ఎలా ఉండింది అనేసి. ఎందుకంటే 1980s హైదరాబాద్లో జరిగిన స్టోరీ అనుకోండి, ఫిర్ బి కొంచెం యునో యూ హ్యావ్ అ లిటిల్ నాలెడ్జ్, వీ హ్యావ్ బుక్ రెఫరెన్సెస్, జనాలు ఉన్నారు చెప్పడానికి ఇది. బట్ ఫస్ట్ థింగ్, నేను ఐ హవ్ నెవర్ సీన్ విలేజ్ ఇంత క్లోజ్గా. సో వెన్ ఐఎమ్ గెటింగ్ టు డిజైన్ అ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ, ఐ హ్యావ్ టు లెర్న్, అంటే తెలుసుకొని చేయాలి, దాని మీద నాలెడ్జ్ లేకుండా అయితే చేయలేను. అండ్ సో అలా ఊర్లలో వెళ్ళి అందరినీ ఇంటరాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకొని, సో వాట్ డూ ఐ నీడ్ టు డూ. అండ్ దెన్ ఫ్యాబ్రిక్స్ కూడా వాళ్ళు వాడిన ఫ్యాబ్రిక్స్ వాడుతూ ఉంటే ఒక టెక్స్చర్ వస్తుంది, వాడి ఉన్న ఫ్యాబ్రిక్స్. సో అలా తీసుకొని చేయడం ఇప్పుడు మనం సడన్ గా రీక్రియేట్ చేయలేం. సో ముందు నుంచే ఫ్యాబ్రిక్స్ కొని వాటిని వాషెస్ ప్రాసెస్ చేయించి, సో అన్ని అన్నమాట సినిమా కోసం కావాల్సిన ప్రతి ఫ్యాబ్రిక్ ని వి గాట్ ఇట్ డన్ త్రూ దట్ ప్రాసెస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాషెస్ అన్నమాట. అంటే ఊర్లో పని చేసుకునే వాళ్ళది ఒక స్టాండర్డ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది, వాళ్ళు వాడిందే వాడుతూ ఉంటారు. మళ్ళీ ఒక స్టైల్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు స్టాండర్డ్ ఒకటి ఉంటుంది. ఇస్త్రీ చేసి మన లిక్విడ్ బ్లూలో వేసేవాళ్ళు అప్పట్లో, వైట్ షర్ట్స్ ని లిక్విడ్ బ్లూలో వేసి, ఇప్పుడు చేయట్లేదు అది. సో అదొక బ్లూ టింట్ వస్తుంది అనమాట, వైట్ షర్ట్ కూడా యూ హ్యావ్ దట్ బ్లూ టింట్. సో ఇలాంటివన్నీ వి డిడ్ రీసెర్చ్ అండ్ ఆ ప్రాసెస్ మొత్తం అనమాట. గార్మెంట్స్ అన్ని వి గాట్ దెమ్ త్రూ దాట్ ప్రాసెస్. ఏజింగ్, బేసికల్లీ కాస్ట్యూమ్ ఏజింగ్ అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొత్త బట్టలు వేసేసినట్టు ఉండకూడదు. లైక్ యూనో ఊర్లో వాళ్ళు అనేటప్పటికీ వేసుకున్న బట్టలే వేసుకోవడము, రిపిటేషన్ ఆఫ్ సేమ్ క్లోత్స్ అనేది ఉండేది. సో ఏదో పండక్కి కానీ దేనికి కానీ కొత్త బట్టలు కొనుక్కున్నారు కాదు కదా. సో సినిమాలో మళ్ళీ కాస్ట్యూమ్స్ కూడా రిపీట్ అయ్యేలాగా, అంటే ఈ సీన్ కి ఆ సీన్ కి కంటిన్యూటీ బ్రేక్ అవ్వకుండా. సో చాలా ప్రాసెస్డ్ గా జరిగింది అనమాట ప్రాసెస్. అండ్ రీసెర్చ్ వాజ్ లాట్ హెల్ప్ఫుల్. అండ్ డైరెక్టర్ గారే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యాక్చువల్లీ. ఇక్కడికి వెళ్తే ఇవి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఒకసారి చూడు, వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ వే ఆఫ్ పొట్టు పెట్టుకోవడం పద్ధతి ఏంటి, పాపిడి తీసుకోవడం పద్ధతి ఏంటి, చిన్న డీటెయిల్స్ అన్నమాట. అండర్ స్కర్ట్ ఉంటుంది కదా, శారీ కింద ఉండే స్కర్ట్, దానికి కుర్చీళ్ళు ఉంటాయి పాత స్టైల్, ఇప్పుడు లేవు. వాళ్ళు పని కట్టుకొని కుట్టించుకొని దానికి మళ్ళీ డిజైన్ చేసుకునే వాళ్ళని, ఎందుకంటే ఇలా దోపుకున్నప్పుడు అది కనపడుతుంది. సో ఇట్ లుక్ బ్యూటిఫుల్. సో ఇంత డీటెయిల్ లోకి వెళ్ళాం అన్నమాట. మొత్తాన్ని చాలా కష్టపడి అన్ని తీసుకొచ్చి అన్ని చూపించారు అనమాట. అప్పటి వాళ్ళు విలేజ్ అంటే ఇప్పుడు విలేజ్ లో కూడా వేసుకోవట్లేదు అనుకోండి, అవి చాలా కష్టం, చాలా తక్కువ మోడర్నైజ్ అయిపోయింది. అక్కడ కూడా టీవీలో వచ్చేసి సో చాలా మోడర్నైజ్ అయిపోయారు. బట్ అప్పటి డీటెయిల్స్ ఆర్ లైక్ రియలీ బ్యూటిఫుల్. ఇట్స్ లైక్ వెన్ ఐ వర్క్డ్ ఆన్ దిస్ మూవీ, ఇట్ ఫీల్స్
ఎందుకు మనం ఇలా ఉండట్లేదు, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, ఇంత సింప్లిసిటీలో ఇంత బ్యూటీ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అయితే మూవీ కోసం రీసెర్చ్ చేసి మీరు బాగా అట్రాక్ట్ అయ్యారు. టోటలీ. అంటే చిన్నప్పటి నుంచి ఐ నెవర్ బీన్ టు విలేజెస్, సో అదొక ఫ్యాసినేషన్ అనమాట. విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, యూ షుడ్ లివ్ అ విలేజ్ లైఫ్ అన్న ఫీలింగ్ ఉంటుంది సిటీలో పెరిగిన వాళ్ళకి. బట్ ఇది ఇంకా 100 times చేసింది ఆ ఫ్యాసినేషన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ రంగస్థలం. ఓకే, ఆ మూవీకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో, అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. సో వాళ్ళని అంత స్పెషల్ గా ఎలా చూపించగలిగారు మీరు? 2016 బిగినింగ్ లో రంగస్థలం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక చిన్న మూవీ చేసా, దెబ్బక్టా దొంగల్ ముఠ అని. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ దట్ ఈస్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్. సో దాంట్లో లీడ్ కల్పిక గణేష్ చేశారనమాట. షీ లైక్ మై వర్క్ అండ్ షీ వాజ్ ఆల్సో సపోజ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇనిషియల్లీ. సో తిన వర్క్ చాలా బాగుంది అనేసి నన్ను అక్కడ డైరెక్టర్ కి పరిచయం చేశారు అనమాట. సో అది ఒక డిఫరెంట్ జానర్ మూవీ, దెబ్బక్టా దొంగల్ ముఠ. అండ్ దెన్ ఈస్ గోయింగ్ టు బి సిమిలర్లీ డిఫరెంట్ మూవీ, డెఫినెట్ గా చేయని కల్పిక రెఫర్ చేశారు. సో ఐ వెంట్ అండ్ మెట్ ద డైరెక్టర్. నేను రంగస్థలం చేస్తున్నానండి, ఐఎమ్ నాట్ ష్యూర్ ఎంత టైం కావాలి ఏంటి, ఇఫ్ ఐ కెన్ హియర్ ద స్క్రిప్ట్, నా రిక్వైర్మెంట్ ఎంత ఉంది అండ్ నేను జస్టిఫై చేయగలుగుతానా లేదా అనేది నేను అడిగాను. అండ్ తను చెప్పారు స్క్రిప్ట్ పరంగా చూడండి అనేసి స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చారనమాట. విన్న ఒక 5-10 minutes లో ఐ వాజ్ లైక్, లేదు ప్రశాంత్, నేను ఎలాగైనా కష్టపడైనా నేను స్క్రిప్ట్ చేస్తాను, బికాజ్ డెఫినెట్లీ మీరు కూడా నా వర్క్ చూడండి, ఇఫ్ వీఆర్ మ్యూచువల్లీ ఓకే విత్ అవర్ వర్క్స్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొసీడ్. నేనైతే నా సైడ్ నుంచి హెడ్స్ అప్ అని చెప్పాను. ఓకే, అయితే టైం దీనికి ఈ ప్రాజెక్ట్ కి చేయగలనా లేదా, టైం స్పెండ్ చేయగలనా లేదా అంటే అనుకున్నానని చెప్పారు కదా, మరి ఏం చేస్తే స్క్రిప్ట్ విన్న తర్వాత? ఎగ్జాక్ట్లీ, నేను స్క్రిప్ట్ తీసుకొని రాజమండ్రి వచ్చేసా షూటింగ్ కి. సో ప్యారలల్ టైం ఈ సాయంత్రం 6 to సాయంత్రం అంటే నెక్స్ట్ డే కి అన్ని అరేంజ్డ్ ఉన్నాయి అన్న టైమ్స్ లో నేను ఐ వాజ్ లిటిల్ ఫోకస్డ్ ఆన్ దిస్ అనమాట, ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అనేసి. అండ్ అక్కడి నుంచి కాల్ చేసేదాన్ని ప్రశాంత్ కి. సిగ్నల్ రావాలంటే ఒక ఎయిర్టెల్ చెట్టు అని ఉండేది అనమాట, చెట్టు దగ్గర నుంచి ఉంటేనే సిగ్నల్స్ వచ్చేవి, అందరూ ఫోన్లు పట్టుకొని నుంచి ఉంటారు లిటరల్ గా అనమాట. సో అక్కడి నుంచి ఫోన్ చేసి, ప్రశాంత్ నేను ఈ లుక్ ఇలా అనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఫొటోస్ పంపిస్తున్నాను, రెఫరెన్సెస్ చూడండి అనేసి నేను వేసిన స్కెచెస్ రెఫరెన్సెస్ పంపించి, అక్కడ తను చూసి మళ్ళీ నాకు కాల్ వస్తే తనతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళేదాన్ని అనమాట. సో రంగస్థలం ఎక్కడ మన పాపికొండలో షెడ్యూల్స్ చేస్తున్నంత టైమ్ ప్యారలల్ గా ఐ వాజ్ ఆల్సో హోమ్ వర్కింగ్ ఆన్, అంటే లుక్స్ డిసైడ్ అయ్యేటప్పటికి ఇంకా ఆర్టిస్టులు ఫైనలైజ్ అవ్వాలి. కాజల్ అగర్వాల్ విల్ బి ద లాస్ట్ మేజర్ క్యారెక్టర్ అని చెప్పారు, కానీ I was still, let me work on the characterization first. ఎలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ ఈ లుక్ ది అనేది, అండ్ ఆ లుక్ డిజైన్ చేసి రెడీ పెట్టుకున్నా. వెన్ హీ స్టార్టెడ్ ఫ్రీజింగ్ ద లుక్స్, ఫ్రీజింగ్ ద క్యారెక్టర్స్ ఎవరైతే రోల్స్ చేయబోతున్నారు అనేసి, ఇట్ వాస్ మోర్ కన్విన్సింగ్ అండ్ ఈజీ. లైక్ ఈ క్యారెక్టర్ ని వీళ్ళకి అడాప్ట్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. బట్ ఐ హ్యాడ్ టు టాక్ టు దెమ్ అగైన్, ఆర్టిస్టులతో వెళ్ళి మాట్లాడి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్. నా లుక్ బుక్ ఉంటుంది అనమాట, నేను ప్రతి మూవీకి ఐ క్రియేట్ మై స్కెచెస్ అండ్ లుక్స్ ఇంటూ వన్ బుక్. స్క్రిప్ట్ పరంగా వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఐ పుట్ ఇట్ డౌన్ ఇంటూ దట్ బుక్ అనమాట. సో దట్ ఓకే, రంగస్థలం గురించి ఆలోచిస్తున్నానంటే బుక్ ఓపెన్ చేస్తే మనకి ఐడియా ఉంటుంది, ఈ క్యారెక్టర్ గురించి ఐడియా వచ్చేస్తుంది. సో అలా ఆ కోసం లుక్ బుక్ తీసుకొని ఐ వెంట్ టు బెంగళూరు టు మీట్ నిత్య, రెజినాని వచ్చి కలిసాను, దెన్ కాజల్ని కలిసాను. సో ఇలా మొత్తం ప్రతి ఆర్టిస్ట్ ని కలిసి ఐ ఎక్స్ప్లెయిన్ దర్ లుక్స్ అండ్ ఆల్. ప్రశాంత్ అండ్ ఐ వెంట్, అండ్ ద స్టార్స్ యాక్చువల్లీ వర్ మోర్ కన్విన్స్డ్. అంటే ఇంత అవసరమా అనుకోకుండా వాళ్ళు చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఆ క్యారెక్టర్ లో ట్రస్ట్ చేసి, అండ్ లుక్ డిజైన్ లో కూడా ఇంత ఎఫర్ట్ పెట్టి చేయడం, ఎస్పెషల్లీ రెజీనా, ఇఫ్ యు సీ ద ఎఫర్ట్ షీ వెంట్ త్రూ ఫర్ దట్ లుక్,
is amazing. I mean, and one more thing is that it will be like a one time look in the career కదా. నేను క్రియేట్ చేసింది స్పెషల్ ఉంటుంది, తను చేసిన ఎక్స్పెరిమెంట్ స్పెషల్ ఉంటుంది. సో దట్స్ హౌ వి క్రియేటెడ్ ఆల్ లుక్స్ అండ్ నా టీమ్ హెల్ప్ మీ అలాట్, లైక్ సపోర్ట్ చేసింది. ఇండస్ట్రీలో ఉండే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, వాటి గురించి చెప్పండి. వన్ థింగ్ ఈజ్ ఛాలెంజెస్ ఎనీ ఫీల్డ్ ఉంటాయి, బట్ ఇండస్ట్రీలో ఎందుకు ఛాలెంజెస్ స్ట్రాంగ్గా అనిపిస్తాయి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద మీడియా. లైక్ యూనో ఏది జరిగినా సరే పేపర్లో కానీ వీడియోలో కానీ వచ్చేసే స్కోప్ ఎక్కువ ఉండే, సెలబ్రిటీ స్టేటస్ ఉండే ఫీల్డ్ ఇది. లైక్ ఎవ్రీథింగ్ యూ డూ ఇస్ ఇన్ లైమ్ లైట్. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఇండస్ట్రీలో వేర్ యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీపుల్, వర్క్ పరంగా అండ్ లొకేషన్స్ పరంగా. లైక్ యూనో కొన్ని లొకేషన్స్ లో యాజ్ అ పర్సన్ యూ వుడెంట్ వాంట్ టు గో ఆర్ యూ వుడెంట్ వాంట్ టు ఎక్స్ప్లోర్. సే సపోజ్ నాకు దయ్యాలంటే భయం, నేను దయ్యం మూవీ చేయాలంటే అది నాకు ఛాలెంజే కదా. అవును, కూడా కాస్ట్యూమ్ డిజైన్ చేయాల్సి వస్తుంది. ఐ నో, అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్ స్క్రిప్ట్స్ లైక్ దట్, సో ఇట్స్ స్కేరీ. కానీ ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ వి గ్రో అండ్ ఎవాల్వ్ యాజ్ అ పర్సన్. లైక్ యూనో ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బీ అ బెటర్ పర్సన్ ద నెక్స్ట్ డే. సో ఇండస్ట్రీలో ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఎక్కడా లేవని కాదు. సో జస్ట్ దట్ ఐ లెర్న్డ్ హౌ టు యునో డీల్ విత్ ఇట్ అండ్ ఓవర్కమ్ చేసి I was strong with what my ethics and cultural balances are. Like నేను ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను అని కొన్ని ఏవైతే అనుకున్నాను, I have stuck to that. నా గ్రౌండ్ రూట్స్ అని ఉంటాయి కదా, ప్రతి మనిషికి ఒక అస్తిత్వం ఉంటుంది. I stood by my అస్తిత్వం అన్నమాట. కానీ అది మార్చుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? సో కాంప్రమైజ్ అవ్వాలి తప్పదు. సో ఇనీషియల్గా వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ టు వర్క్ విత్ రామ్ గోపాల్ వర్మతో స్టార్ట్ చేశాను కాబట్టి అక్కడ ఐ లెర్న్డ్ ఇఫ్ యు ఆర్ రైట్ విత్ యువర్ వర్క్ అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ వర్క్, డోంట్ గెట్ బ్యాక్. నన్ను కన్విన్స్ చేయి. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ రియలీ స్ట్రాంగ్ అండ్ టెల్ మీ వై ఇట్ ఈస్ రాంగ్, నా వర్షన్ ఎందుకు రాంగ్ అనేది నీకు వాయిస్ మాట్లాడి గెట్ ఇట్ కన్విన్స్డ్ అనేది ఒకటి నేర్చుకున్నాను ఆ టీంలో. బికాజ్ దేనికి భయపడక్కర్లేదు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వర్క్ విల్ స్పీక్ ఫర్ యూ అనేది ఐ లెర్న్ ఇట్ ఇన్ మై ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్. సో దట్ వాజ్ నెవర్ అ ఛాలెంజ్. లైక్ యునో నా ఒపీనియన్ కి వాల్యూ లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఐ ఆల్వేస్ ఫేస్డ్ అనమాట. లేదు అండ్ దెర్ విల్ బి అ డిస్కషన్ కదా, లేదు నాకు ఇదే కావాలి అంటే నా పాయింట్ కూడా నేను చెప్తాను, ఇది పెడితే బాగుంటుంది, ఇఫ్ సీరియస్లీ ఇఫ్ యూ వాంట్ టు గో బై ఇట్ దెన్ ఐఎమ్ అప్ ఫర్ ఇట్, కానీ ఇదైతే బాగుంటుంది అని నా వాయిస్ రేస్ చేయడంలో ఎప్పుడు నాకు ఇష్యూ లేదు. సో మేజర్గా ఎక్కడ వస్తాయి అంటే ఇని కొత్తగా వస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం. లైక్ యునో ఇవాళ జనరేషన్లో దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ వేర్ యూ కెన్ గో అండ్ లెర్న్ అండర్ అ డిజైనర్ ఆర్ సంథింగ్. లేకపోతే ఏ ఫీల్డ్, ఇప్పుడు సినిమాటోగ్రఫర్ అవ్వాలి అనుకుంటే వెళ్ళి ఒక కెమెరామెన్ కింద వర్క్ చేయొచ్చు. బట్ వెన్ ఐ కేమ్ ఇన్ there was no proper established team of designers or you know who were ruling the industry. నేను స్టార్ట్ చేసినప్పుడు సో ఇట్ వాజ్ అ స్ట్రగుల్. లైక్ యునో నాదంటూ ఒక ఫార్మాట్ నేను రెడీ చేసుకొని నేను నా వర్కింగ్ స్టైల్ ఇది అని నేను నాది సెట్ చేసుకోవడానికి ఇట్ టుక్ టైమ్. బట్ as challenging it was, the experience is really great, you know. Learning process is more like ippudu if you give me a challenge of you know ee movie inni rojullone complete avali, lekapothe inte limitation undi, budget limitation, time limitation, any limitation, I can get it done. Okay, ee experience ochindi, like you know idu ravadaniki koncham time pattindi. And second thing is credits. ఎప్పుడైతే మనం టీంతో వర్క్ చేస్తున్నామో, ఒక టీంలో ఎవరైనా మనం ఇన్వాల్వ్ చేసి లేకపోతే వాళ్ళ వర్క్ బాగుంది అని మనం తీసుకొని వర్క్ చేసి ఇన్పుట్స్ తీసుకొని మొత్తం సినిమా అంతా వాళ్ళు చేసిన తర్వాత ఎప్పుడైనా క్రెడిట్స్ గనక వాళ్ళకి ఇవ్వకపోయినా లేకపోతే అరే వీళ్ళు చేశారు అని మెన్షన్ చేయకపోయినా ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. ఓకే, సో పని చేసినంత ఎఫర్ట్ అంతా సినిమా ఇండస్ట్రీలో, నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ పేరు కోసమే, ప్యాషన్ అంతా ఇచ్చి చేస్తారు. అరే
నాకు గుర్తింపు వస్తుంది అనేసి. ఇట్స్ నాట్ ఫర్ మనీ విల్ కమ్ ఫర్ యూ ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్. కానీ ఎప్పుడైనా సరే గుర్తింపు కోసం చేసే టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గనక గుర్తింపు మనం 100% ఇస్తే, ఇఫ్ దే హ్యావ్ గివెన్ దేర్ 100%, యూ హ్యావ్ టు డూ యువర్ 100%. క్రెడిట్స్ షేర్ చేయడం కానీ, క్రెడిట్స్ ఎవరికైనా ఇచ్చేయడం కానీ, అది కొంచెం ఎక్కువ ఉంది మన ఇండస్ట్రీలో, విచ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. బట్ ఐ థింక్ వెన్ వర్క్ స్పీక్స్ ఇట్ విల్ డెఫినెట్లీ క్రెడిబిలిటీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఐ డెఫినెట్లీ గివ్ మై టీమ్. నేను నా వర్క్ నేను ఇవాళ రోజున నా ఆ మూవీ కానీ ఇప్పుడు రంగస్థలం కానీ వర్క్ బాగా వచ్చింది అంటే నా టీమ్, నా అసిస్టెంట్స్ నాకు సపోర్ట్ చేసి, నా కాస్ట్యూమర్స్ కానీ అందరూ వాళ్ళు సపోర్ట్ చేసిన విధానానికే కదా. ఐఎమ్ బీయింగ్ ద లీడర్, ఐ లీడ్ ఎవ్రీ వన్. కానీ వాళ్ళు చిన్న డీటెయిల్స్ కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ వెన్ దే ఆర్ ఆన్ సెట్స్. సో ఆ క్రెడిబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూనో యూ గివింగ్ యాజ్ ఈ పొజిషన్ లో నువ్వు ఇగలితే రేపు పొద్దున్న ఇంకా పెద్ద పొజిషన్ వాళ్ళు కూడా క్రెడిట్స్ ఇస్తారు. సో దట్స్ ద థింగ్, క్రెడిట్స్ ఒకటి. అండ్ విమెన్ గా ఉన్నప్పుడు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది అనేది మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఛాలెంజ్ అనుకుంటారు. కానీ నా బిలీఫ్ ఏంటంటే విమెన్ గా ఛాలెంజెస్ ఎక్కడైనా ఉన్నాయి, అన్ని ప్రతి ఫీల్డ్ లో ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దట్ నేను విమెన్ ని నేను చాలా వీక్ అని నువ్వు ఆలోచించుకుంటే యూ క్యాన్ హ్యాండిల్ ఛాలెంజెస్ ఎనీవేర్. If you think you are strong enough and you are more than any person in the world, then you can handle it anywhere. Exactly. Right. So any field is like that. ఇక్కడ ఇండస్ట్రీలోనే ఉన్న ప్రాబ్లం అది, ఇండస్ట్రీలో అమ్మాయిలకి సేఫ్టీ లేదు, అలా ఏమీ లేదు. ప్రతిదీ తెలుసుకొని చేయడం వల్ల అదే సక్సెస్ సీక్రెట్ అనుకోవచ్చా? సక్సెస్ఫుల్ గా బికాస్ వన్ డే లో రాలేదండి నేను. ఇట్ టుక్ మీ 8.5 years టు రీచ్ వేర్ ఐ యామ్. సో ఇట్ ఆల్ గోస్ బ్యాక్ టు మై రీసెర్చ్ అండ్ మై హోంవర్క్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ ని నేను ఇంటర్ప్రిట్ చేసుకొని, స్క్రిప్ట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ విజువల్లీ సీన్ ఆన్ స్క్రీన్, అంతే. నీ ఇమాజినేషన్ స్క్రీన్ మీద పెట్టడం, బోల్డ్ మంది టెక్నీషియన్స్ కలిపి చేయాలి. సో ప్రతి ఫీల్డ్, ప్రతి దాంట్లోనూ వీ నీడ్ దట్ రీసెర్చ్ హోంవర్క్. ఇప్పుడు రామకృష్ణ గారు రంగస్థలం కి చేసింది రీసెర్చ్. రీసెర్చ్ ఈస్ కమింగ్ యాజ్ రియాలిటీ. రీసెర్చ్ ఎనీ డే విల్ బ్యూటిఫై యువర్ ఫైనల్ ప్రోడక్ట్. అండ్ మోరోవర్ family support. I'm really blessed that my parents and my family and my husband are more supportive than anybody, I can say. Okay. So ee field lo naku na research and na working style to paatu my family support is definitely. ఓకే కృష్ణ శాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, మీ హార్డ్ వర్క్ అంతా మేము స్క్రీన్ మీద చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ శాంతి గారు. నమస్తే.